ఈ దినాన దేవుడు మరొక మనిషిని మనకు చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చూడడానికి మీరెవరైనా, దేవుడు మనకు ఒక మనిషిని చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడడానికి మీరెవరైనా సిద్ధమేనా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రండి, ఒక మనిషిని నేను మీతో చూపిస్తూ మాట్లాడతాను. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని వచనాల వరకు, 6 వచనాల వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనము నుండి 6 వచనాల వరకు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, బాగా వినాలి మీరు, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చాలు. చదివినటువంటి లేఖన భాగమును దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఈ లేఖన భాగములో ఒక 7 మందిని తీసుకొచ్చి, సంఘస్థులందరూ కలిసి ఒక 7 మందిని తీసుకొని అపోస్తలుల ఎదుట నిలబెట్టినారు. ఒక 7 మందిని తీసుకొని వచ్చి అపోస్తలుల ఎదుట నిలబెట్టినారు. నిలబెడితే అపోస్తలులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పనిలోకి పంపించినారు అని మనకు వాక్యంలో కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 7 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఏంటండి? 7 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 7 మందిలో ఒక మనిషిని గురించి నేను మీకు జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను. ఒక మనిషి చూడండి, 5వ వచనములో ఆ మనిషి మనకు కనబడతాడు. స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను. ఏంటి? తీమోను. 5వ మనిషా? 5వ మనిషా? తీమోను. ఏం పేరు? చెప్పాలి బ్రదర్. తీమోను. తిమ్మోతి, తీమోను. ఏంటండి? తీతు. ఇట్లాగా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక 7 మంది పేర్లు ఉన్నాయి. వారిలో ఒక మనిషి పేరు ఏం పేరంటే తీమోను. చెప్పాలి. తీమోను. తీ తీసేసి సి పెడితే సీమోను. సి తీసేసి తీ పెడితే తీమోను. ఒక అక్షరం తేడా. ఏంటి చెప్పండి? ఒక అక్షరం తేడా. సీమోను ఏంటండి? సీమోను. సీమోను అనగా ఆలకించుట. ఏంటండి? ఆలకించుట. కానీ ఇక్కడ ఈ మనిషి పేరు తీమోను. ఏంటి చెప్పండి? తీమోను. తీమోను అనగా ఘనుడు అని అర్థం. చెప్పాలి. తీమోను అనగా ఘనుడు అని అర్థం. రెండవది తీమోను అనగా యోగ్యుడు అని అర్థం. చెప్పాలి. ఘనుడు లేక యోగ్యుడు అని అర్థం. పేరు బాగుందా? ఏమంటే పేరు బాగుందా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడ్డానికి ఈ పేరు బెట్ట చూస్తే ఇదేదో ఆ పాత పేరు ఉన్నట్టుంది కదబ్బా,
అది ఎప్పుడో ఇప్పుడు లేటెస్ట్ నేమ్ కావాలి అన్నట్టుంది కదా. పాత పేరు ఓల్డ్ నేమ్ ఇది, లేటెస్ట్ నేమ్ అయితే బాగుంటుంది, క్రొత్త పేరైతే బాగుంటుంది, లేకపోతే ఎవ్వరికి లేని పేరైతే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచన చేస్తారు. ఆ గూగుల్ ఎక్కడ జమ అయిందేమో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తారు, కొడతారు, ఏదో ఒకటి మంచి అర్థం ఉంటే పెట్టేస్తారు. ఇక మంచి అర్థం ఉంటే పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత మేమేం చేయగలమండి? ఏమంటే పేరు బాగుందో పాస్టర్ గారు అంటే బాగుందంటాం. ఏమంటాం? అరే బాగులేదరా పేరు మార్చదమంటే వింటారు మీరు. అట్లాడండి. పెట్టేసిన తర్వాత పేరు బాగుందంటే బాగుందంటాం, లేకపోతే అర్థం బాగుందంటే బాగుందంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ దైవజనులకు దేవుడిచ్చిన నడిపింపు ఏంటంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పేరు పెట్టాలయ్యా ప్రార్థన చేయండి అని తల్లిదండ్రులుగాన రిక్వెస్ట్ చేస్తే, మేము ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఇచ్చిన నడిపింపు ఏంటంటే, బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ భక్తుల పేర్లు, వారి క్రియలు, వారు చేసిన పనులు, ఆ పేర్లో ఉన్నటువంటి అర్థాలు దేవుడు మాకు నడిపింపులోకి ఇచ్చేస్తాడు. ఎట్టడి దేవుడు మాకు నడిపింపులోకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు వాటిని బట్టి పెడతాం. అలాంటి కృప లేకుంటే అలాంటి అభిషేకం వారిలో పని చేయడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఇంగ్లీష్ వచ్చు, మాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో మీరు గూగుల్ని అడిగితే అది ఇంగ్లీష్లో చాలా మంచి అర్థం పేరు చెప్తుంది. ఏంటండి? అది మీకు నచ్చిపోతుంది. మేము కాదంటే మీరు వింటారు. మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి అబ్బా. మేము కాదంటే మీరు వింటారు. వినే స్థాయిలో ఉన్నారంటారా మీరు? దేవునికి మహిమ కలుగునుగాక. నా వైపు చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అందరికి చెప్పండి. ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఏదన్నా పేరు కనుక్కుంటే మంచి మీనింగ్, మంచి అర్థముతో కూడిన పేరు మీరు పెడతారు, కానీ ఆ పేరులో మంచి అర్థం ఉంటుంది, కానీ దైవ అభిషేకం ఉండదు. ఏముండదు? దేవుని ఆత్మ అభిషేకము ఉండదు. అది గూగుల్కి మాకున్న తేడా. ఏంటో చెప్పండి రా. అది మంచి అర్థం గల పేరే మీకు చూపిస్తుంది, కానీ ఇక్కడ దేవుని ఆత్మలో మేము పెట్టిన పేర్లలో అభిషేకం ఉంటుంది, ఆ పేర్లలో అర్థం మాత్రమే ఉంటుంది. ఒకవేళ దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో మేము పేరు పెడితే అర్థం ఉంటుంది ప్లస్ అభిషేకం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కొన్ని విషయాలు ఈ మనిషిని గురించి నేను మీతో మాట్లాడతాను, ప్రార్థన పూర్వకం గమనించండి. ఎవరి మనిషి? ఏం పేరు? తీమోను. ఏంటండి? తీమోను. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఈ తీమోను గురించిన సంగతులు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం నా వైపు చూడండి. ఒక చిన్న అంటే కొంత సంఘ చరిత్ర మీకు చెప్పాలి. కొంచెం నా వైపు చూడండి, ఆ తర్వాత ఇక్కడికి వస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ఈ అపోస్తల కార్యములు 6వ అధ్యాయము కంటే ముందుగా 2వ అధ్యాయములో పెంతెకోస్తు దినాన సంఘము ఉద్భవించబడింది. కృత నిబంధన సంఘము ఉద్భవించబడింది, లేకుంటే కృత నిబంధన సంఘము పుట్టుకొచ్చినది. అంటే కొత్త నిబంధన సంఘము పుట్టుకొచ్చినది. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయములో మన వాక్యాన్ని గమనించి అట్లాగే ధ్యానం చేసి చూసుకుంటూ వస్తే, అపోస్తులైన పేతురు ఆ 2వ అధ్యాయములో మొదటిసారి ప్రసంగము చేయగా 3000 మంది రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘముగా ఉద్భవించబడ్డట్టుగా లేకుంటే ఏర్పరచబడ్డట్టుగా మనకు కనబడతాది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత అపోస్తల కార్యములు 3వ అధ్యాయములో ఇదిగో ఆ పేతురు గారు మరలా ప్రసంగం చేయవలసిన సమయం వచ్చినప్పుడు అతడు మరలా ప్రసంగము చేస్తాడు. ఆ తర్వాత 4వ అధ్యాయములో మరలా అతడు మాట్లాడతాడు. ఆ తర్వాత 5వ అధ్యాయములో మరలా అతడు మాట్లాడతాడు, సాక్ష్యమిస్తూ మాట్లాడతాడు.
పాత నిబంధన సంగతులు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. సంకల్పములో ప్రవచనాలను చెబుతూ మాట్లాడతాడు. యేసుక్రీస్తుని గురించిన జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆగమనము, ఈ సంగతులను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ దినాలలో ఈ 6వ అధ్యాయం కంటే ముందే ఒకసారి 3,000 మంది రక్షించబడ్డారు, ఒక్కసారి 5,000 మంది రక్షించబడ్డారు, మరొక సందర్భంలో 4,000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది అయినారు? 3,000, 5,000, 4,000. ఎంతమంది అయినారు? 12,000. ఎంతమంది చెప్పండి? 12,000 మంది అయిపోయినారు సంఘం. ఏం చెప్పండి? ఇంకెక్కువే. అంతానిగా అనడానికి వీల్లేదు కానీ ఇంకెక్కువే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగా 12,000 మంది సంఘం అంటే కొంచెం పెద్ద సమూహము కదా. మాట్లాడాలి బ్రదర్ ప్లీజ్. పెద్ద సమూహము కదండి. ఈ సమూహము సంఘముగా ఉంటూ సంఘంగా కొనసాగుతూ ఉండగా ఈ సంఘములో కొంచెం విభేదాలు వచ్చేసినాయి. సంఘములో కొంచెం విభేదాలు వచ్చేసినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ సంఘమైనా ఏ మినిస్ట్రీ అయినా స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఎందుకంటే తక్కువ సేవ, తక్కువ గుంపు, తక్కువ కుటుంబాలు, తక్కువ ప్రజలు కాబట్టి ఒకరిని పలకరించడం, ఒకరి దగ్గర సమయం గడపడం, అట్లా బాగుంటుంది. ప్రజలు విస్తరించే కొద్దీ పని ఎక్కువైతుంది, సంఘం విస్తరించే కొద్దీ సేవ ఎక్కువైపోతుంది, ప్రజలు విస్తరించే కొద్దీ భారము ఎక్కువైపోతుంది. ఈ ఎక్కువైపోయినప్పుడు ఏమైందంటే కొంచెం తేడాలు వచ్చేస్తాయి. ఏంటి ఎక్కువై కొద్దీ కొన్ని తేడాలు వచ్చేస్తాయి. అది రాకుండా చూసుకునగలిగిన వాడెవడబ్బా సంఘములో? అది రాకుండా చూసుకునగలిగిన కుటుంబం ఏదబ్బా సంఘములో? అది రాకుండా చూసుకునగలిగిన మనిషి ఎవరబ్బా సంఘములని నేను ఎప్పటికప్పుడు ఎదురు చూస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఇది కొంచెం ఏమైనా చూస్తావా? బేస్ ఏమైనా కొంచెం పెడతావా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రదర్ చేతులు. హల్లెలూయా. అనేక సంఘాలు పతనము కావడానికి, చెడిపోవడానికి, ఇబ్బంది పడడానికి ఎందుకు అలా జరుగుతుండడానికంటే ఇలాంటి విభేదాలు రావడం. చెప్పండి, ఇలాంటి విభేదాలు రావడం. అయితే దేవుని మహాకృపను బట్టి 2022వ సంవత్సరం చాలా ప్రాముఖ్యం. ఈ సంగతులు మీకు అర్థమైతే ఎంత బాగుండునో, ఈ సత్యము మీరు స్వీకరించగలిగితే ఎంత బాగుండునో, ఈ సత్యములో మీరు నిలబడగలిగితే ఎంత బాగుండునో. ఈ మాట ఇప్పుడు మాట కాదు, ఇప్పటికొక 1,00,000 సార్లు చెప్పింటా. సంఘములో ఉన్నటువంటి మీ పని, మీ స్థాయి, మీ స్థితి, మీ కృప CCS బేతేలి మినిస్ట్రీలో ప్రభువు రాకడ వరకు కొనసాగాలి. మిమ్మల్ని అలాంటి కృపలో, అలాంటి అభిషేకములు, అలాంటి స్థాయిలో మిమ్మల్ని చూడాలి. అది నా ఆశ అని చెప్పేసి 1,00,000 సార్లు చెప్పింటే ఇప్పటికీ మాట. ఇప్పుడు చెప్పే మాట కాదండి. ఏమండి? ఒక 1,00,000 సార్లు ఈ మాట చెప్పి ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటో కానీ రాను చాలా ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రజల మనసులో, హృదయంలో ఉండట్లేదు. దైవజనుడు చెప్పిన సంగతులు ప్రజల హృదయంలో, మనసులో ఉండట్లేదు. అలాగనే దేవుని యొక్క నడిపింపు, అభిషేకం ప్రజల హృదయంలో, మనసులో ఉండట్లేదు. అలాగనే దేవుని యొక్క చిత్తం, అదిగో దేవుని యొక్క సంకల్పం ప్రజల హృదయంలో, మనసులో ఉండట్లేదు. దైవజనును నడిపింపేంట కూడా ప్రజల హృదయాల్లో, మనసుల్లో ఉండట్లేదు. అది మీకు దూరం అయితే ఎంత బాగుండునో అని నాకు అనిపిస్తా ఉంది. చలనము లేనట్టు, అర్థమైతే లేనట్టుంది కదా. అలాంటి పరిస్థితులు మీకు దూరం అయితే ఎంత బాగుండునో అని నాకు అనిపిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, ఇక ముందుకెళ్ళిపోదాం.
ఈ ఆది అపోస్తల కాలంలో ఉన్నటువంటి ఆదిమ సంఘములో వేలకు వేలు ప్రజలు చేర్చబడుతున్నారు. ఆ టైములో సంఘములో కొన్ని విభేదములు వచ్చినాయి. చెప్పండి, సంఘములో కొన్ని విభేదములు వచ్చినాయి. నా వైపు చూడండి దయచేసి. ఈ విభేదములు వచ్చినప్పుడు సంఘాన్నంతటిని ఒక చాట పోగు చేసినారు అపోస్తలులు. ఏం చేసినారు? ఒక చాట పోగు చేసినారు. పోగు చేసి అందరితో ఒక విషయం చెప్పేస్తున్నారు. ఏంటి ఆ విషయం అంటే, సంఘములో కొన్ని విభేదాలు ఉన్నాయి, కొన్ని వ్యత్యాసాలు వచ్చినాయి, కొన్ని సమస్యలు వచ్చేసినాయి. కాబట్టి పనులు కొన్ని ఉన్నాయి, సంఘస్థులు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు చేయడానికి ఒక 7 మందిని మీలో ఏర్పాటు చేసుకోనండి అని చెప్పినారు. ఒక 7 మందిని మీలో ఏర్పాటు చేసుకొని చెప్పినారు. అప్పుడు 7 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 7 మందిలో ఒక మనిషి, అతని పేరు తీమోను. చెప్పండి, అతని పేరు తీమోను. ఈ తీమోను అనే మనిషి, 7 మంది ఉన్నారు గుంపులో, కానీ ఒక్క మనిషి పేరునే మనం ప్రస్తావన చేసుకుందాం ఈ సమయంలో. 7 మందికి సంగతులు వర్తించవచ్చు, కొంచెం డిస్టర్బెన్స్ కూడా, అంటే వ్యత్యాసం కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కానీ తీమోను గురించి కొంచెం ఆలోచన చేద్దాం. ఏం ఆలోచన చేద్దాం? తీమోను గురించే కొంచెం ఇప్పుడు అపోస్తులందరికీ కూడా ఒక 7 మంది మనుషులు అవసరమైనారు. ఎంతమంది? ఎవరికి అవసరమైనారు? అపోస్తులకు. ఎవరికి చెప్పండి? ఒక 7 మంది మనుషులు అవసరమైనారు. 7 మందిని సమకూర్చున్నారు. వారిలో ఒక మనిషి పేరును మనం ప్రస్తావన చేస్తున్నాం. అంటే ఆ మనిషి అపోస్తులకు ఏమై ఉన్నాడు? అవసరమైన మనిషి. చెప్పాలి, ఇప్పుడు పూరా గిద్దోనికి ఏమై ఉన్నాడు? పూరా గిద్దోని యొక్క సేవకు ఏమై ఉన్నాడు? అపోస్తుల సేవకు తీమోను ఏమై ఉన్నాడు? హానోకు పాస్టర్ గారి సేవకు నీవేమై ఉన్నావు? ఏది అట్లా కనపడట్లేదు ఈ మధ్య నువ్వు అట్లా కనపడట్లేదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఒకసారి పక్క మనిషితో చెప్పు, జీవము గల దేవుని సేవకు నేను అవసరమైన మనిషినై ఉండాలి. కొంచెం నా కొరకు ప్రార్థన చేయవా? ఎందుకు చేయాలి ప్రార్థన నీ కొరకు? ఏంటే? రెండవది, యువతల మనిషి పట్టుకో. ఇంకొక మనిషి, జీవము గల దేవుని సేవకునికి నేను అవసరమై ఉన్న మనిషినై ఉండాలి. కొంచెం నా కొరకు ఒకరోజు ఉపవాసం ఉండవా? నేను దేవునికి అవసరమైన మనిషినై ఉండాలి, దేవుని సేవకు అవసరమైన మనిషినై ఉండాలి, దేవుని సంఘానికి అవసరమైన మనిషినై ఉండాలి, దైవజనునికి అవసరమైన మనిషినై ఉండాలి. ఒకవేళ ఈ లక్షణము నాలో లేకపోతే నాకంటే వ్యర్థమైన మనిషి సంఘములో ఇంకొకరు ఉండరండి. ఐ యామ్ ద వేస్ట్ ఫెలో. నేను దేవుని సేవకు అవసరము కాని మనిషినైతే, అవసరము లేని మనిషినైతే, మీ కుటుంబము దేవుని సేవకు అవసరమైన కుటుంబం అయితే ఎంత బాగుండును. మీ కుటుంబము దేవునికి అవసరమైన కుటుంబం అయితే ఎంత బాగుండును. మీ కుటుంబము దేవుని సంఘానికి అవసరమైన కుటుంబం అయితే ఎంత బాగుండును. మీ కుటుంబము దైవజనునికి అవసరమైన కుటుంబం అయితే ఎంత బాగుండును. ఏమో అడిగి చెప్పించుకున్నట్టుంది బలవంతంగా. ఏంటండి?
సిగ్గు తప్పి 10 సార్లు అడిగి ఆమెన్ చెప్పించుకున్నట్టు ఉంది మీ ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ తీమోన్ అనే మనిషి అపోస్తలులకు ఏమై ఉన్నాడు? 7 మంది అవసరమైనాడు. కానీ మనం ఒక్క మనిషి పేరును మాట్లాడుకుంటున్నాం. తీమోన్ అనే మనిషి అపోస్తలులకు ఏమై ఉన్నాడు? తీమోన్ అనే మనిషి సంఘానికి ఏమై ఉన్నాడు? తీమోన్ అనే మనిషి పరిచర్యకి ఏమై ఉన్నాడు? తీమోన్ అనే మనిషి దేవునికి ఏమై ఉన్నాడు? దేవునికి ఏమై ఉన్నాడు? దేవునికి ఏమై ఉన్నాడు? హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అక్కడికి వెళ్ళాం మనం ఇప్పుడు. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా వ్యర్థంగా దేవుడు సృష్టించలేదంట. ప్రపంచంలో ఉన్న ఏ మనిషిని కూడా వ్యర్థమైన వాళ్ళనగా, పనికిరాని వాళ్ళనగా దేవుడు ఏ మనిషిని సృష్టించలేదంట. ప్రతి మనిషిని ఒక పని కొరకు సృష్టించినాడు. ప్రతి వస్తువును ఒక పని కొరకు సృష్టించినాడు. నీవు దేవుని పని కొరకు అవసరమైన మనిషివై ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత పరలోకములో ఇంకొకటి ఉండదండి. ప్రపంచములో మరొకటి ఉండదండి. 2 చేతులు ఎత్తి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. అపోస్తలుడు తీమోనుని మళ్ళీ కొంతమందిని ఇదిగో ఏర్పాటు చేసుకొని వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసి వారిని పనిలోకి పంపిస్తున్నారు. ఏం పనులనే సంగతులు ఇక్కడే ఉంటాయి. కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రండి మరొక్కసారి మొదటి వచనం నుంచి చదువుకుంటూ వద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూసిరని. చాలు, ఒకసారి పలకండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో ఏం విస్తరిస్తుంది బ్రదర్? సంఘములో ఏం విస్తరిస్తుంది? శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, విశ్వాసుల సంఖ్య విస్తరిస్తుంది, రక్షణ పొందిన వారి సంఖ్య విస్తరిస్తుంది. ఇదిగో మారు మనసు పొందిన ప్రజల సంఖ్య విస్తరిస్తుంది. అంటే ప్రజలు ఎక్కువైపోతున్నారు, గుంపు ఎక్కువైపోతుంది, సంఘం ఎక్కువైపోతుంది, సమూహము ఎక్కువైపోతుంది. ఇలాగ సంఘము శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడంట, ఆ సమయములో ఆ పరిచర్యలో ఆ సంఘ సేవలు కొనసాగుతున్నప్పుడు కొంతమంది అంట విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారంట. ఏంటండి? విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఎందుకు అలాగైందంటే శిష్యుల సంఖ్య విస్తరించడం వలన, శిష్యుల సంఖ్య విస్తరించడం వలన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళు నిలగొట్టినాయి అనే సామెత ఉంటుంది కదా. కొత్త వింత పాత రోత అనే సామెత ఉంటుంది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సామెత లేకుంటే ఆ సామెతలో నాలో లేకపోతే నా సేవలో నెరవేర్చబడకూడదని, అవి కొట్టివేయబడాలని నేను ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒకవేళ ఫస్ట్ నుంచి ఏ స్థితిలో, ఏ లెవెల్లో, ఏ స్థితిలో, ఏ క్రమంలో ఉన్నానో, ఎవరి విషయంలో ఏం ఆలోచిస్తున్నానో అదే చేద్దాం, అదే కొనసాగింపజేద్దాం. నేనున్నంత వరకు ప్రభు యొక్క రాకడ వరకు ఆ సిస్టమ్ కొనసాగితే బాగుంటుందని ఆలోచించేటువంటి మనిషిని. కానీ మీలో చాలామంది మీకు మీరే సొంత నిర్ణయాలు చేసుకొని, సొంత ఆలోచన
ఆలోచన చేసుకొని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా స్వబుద్ధిని ఆధారము చేసుకొని, సొంత ఆలోచనలను ఆధారము చేసుకొని, సొంత నిర్ణయాలను ఆధారము చేసుకొని, సొంత నడిపింపును ఆధారము చేసుకొని, మీలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని 100% నేను చెప్పగలను. ఒకవేళ 1-2 నా దగ్గర ఏమైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చునేమని కూడా ఒప్పుకుంటున్నాను. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 3000 మంది సంఘములో ఉన్నప్పుడు ఈ చిన్న చూపు చూసే ఆ స్థితి రాలేదు. 3000 మంది, 4000 మంది, 5000 మంది ఇలాగ సంఘములో ఉన్నప్పుడు సంఘము సాధారణంగానే ఉంది. ఎట్లుంది? కానీ సంఘములో శిష్యుల సంఖ్య విస్తరించే కొలది, ప్రజలు విస్తరించే కొలది, సంఘము విస్తరించే కొలది, సంఘము విస్తరించే కొలది అక్కడ ఒక దుష్టుని కార్యం లేకుంటే ఒక లోపము ప్రారంభమవుతుంది. ఏంటి ఆ ప్రారంభం అంటే, కొంతమంది అంట వారిలోని విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారంట. ఏ చూపు? మాట్లాడాలండి. చిన్న చూపు చూస్తున్నారు. కొంచెం నా వైపు చూడండి. నా వైపు చూస్తుండే, బైబిల్ చూడొద్దు మీరు. ఎక్కువ రెఫరెన్స్ నేను చెప్పను ఈరోజు. నేను కొంచెం నా వైపు చూస్తుండండి, మీకు అర్థం కావాలి. 2 చేతులు ఎత్తుదా. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఉన్నదంతా కూడా యూదులే. ఇప్పుడు సంఘములు ఉన్నదంతా కూడా యూదులే, యెరూషలేము నివాసులే, ఒక తండ్రి సంతానం, ఒక గోత్రీకులు, ఒక కులస్తులు, ఒక జాతి వారు, అందరు కూడా యూదా వంశస్థులు. అంటే యూదా వంశస్థులు. మరి ఎందుకు విభేదం వచ్చింది? ఎందుకైందంటే, కొంచెం నవ్వు చూడాలి, కొంచెం నవ్వు చూడాలి. యెరూషలేము, ఇజ్రాయెల్ దేశంలో పరిసర ప్రాంతంలో ఉన్న యూదులందరూ కూడా హెబ్రీ భాష, అరమిక భాష మాట్లాడేవారు. హెబ్రీ భాష, అరమిక భాష మాట్లాడేవారు. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులలో కొంతమంది బతుకు తెరువు నిమిత్తమో లేకుంటే పరిస్థితిని బట్టి, ప్రభావాన్ని బట్టి కొంతమంది యెరూషలేమును, ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడ పోయి బ్రతుకుతున్నారు. చెప్పాలి, ఎక్కడెక్కడ పోయి బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది హెబ్రీ భాష మాట్లాడలేని వారు, అరమిక భాష మాట్లాడే కొంతమంది ఉన్నారు. మరి ఏం మాట్లాడవాలంటే వాళ్ళు గ్రీకు భాష మాట్లాడుతున్నారు. ఏ భాష? గ్రీకు భాష మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. వాళ్ళేమో ఆంధ్ర భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలేమో తెలంగాణ భాష మాట్లాడుతున్నారు. మాట్లాడాలి ఏంటండి? తల్లిదండ్రులేమో ఆంధ్ర భాష మాట్లాడుతున్నారు, పిల్లలేమో ఏంటి? కారణం ఏంటి? ఈ ప్రాబ్లం ఆదికాండం 11వ అధ్యాయంలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పద్ధతి, దీని ప్రాబ్లం అనకూడదేమో, ఈ పద్ధతి, ఈ సిస్టమ్ లేకుంటే ఈ వాడుక అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా వైపు చూడండి. ఒకవైపునేమో హెబ్రీ భాష మాట్లాడేవారు, ఒకవైపేమో బ్రదర్ గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. అందరు యూదులే. చెప్పాలి, అందరు యూదులే, అందరు అబ్రాహాము సంతానమే, అందరు యాకోబు యొక్క వంశస్థులే. కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు? హెబ్రీ భాష మాట్లాడుతున్నారు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? గ్రీకు భాష మాట్లాడుతున్నారు. అందరు కలిసి ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకే సంఘములో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, హెబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి వారు కొంతమంది గ్రీకు భాష మాట్లాడేటువంటి వారిలో ఉన్న విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారు. ఏంటి బ్రదర్? విధవరాండ్లను చిన్న చూపు. ఏంటి ఈరోజు పూర్తిగా అంతా డల్గా ఉన్నట్టుంది? ఏం డల్గా ఉందా? వాక్యం అర్థమవుతుందా? చెప్పండి. విధవరాలను ఏం చూస్తున్నారు? చిన్న చూపు. ఇప్పుడు సంఘములో ఒకరిని చిన్నపు చూపు చూసి ఒకరిని పెద్ద చూపు చూస్తే, సంఘములో ఒకరిని తక్కువ చూసి ఒకరిని ఎక్కువ చూస్తే కొంచెం ప్రాబ్లమే కదా. సంఘానికి ఇబ్బందే కదా. సంఘానికి ఇది సమస్యనే కదా. సంఘము సేవలో ముందుకు సాగాలంటే కొంచెం ఇది అభ్యంతరకరమే కదా.
అపోస్తలులకు ఈ విషయము చాలా బాధేస్తా ఉంది. ఏం చెప్పండి, అపోస్తలులకు ఈ విషయం చాలా బాధేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ హెబ్రీ భాష మాట్లాడేవారు గ్రీకు భాష మాట్లాడుతున్నటువంటి విధవరాలని చిన్న చూపు చూసే ఆ సమస్యను పరిష్కారము చేయాలి అంటే అపోస్తలులకు కొంతమంది మనుషులు అవసరమై ఉన్నారు. వారిలో ఒక మనిషి తీమోను అనే మనిషి అవసరమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బ్రదర్, కొంతమంది విధవరాలను ఎట్లా చూస్తున్నారు, కొంతమంది వృద్ధుల స్త్రీలను ఎట్లా చూస్తున్నారు, కొంతమంది ప్రజలను ఎట్లా చూస్తున్నారు? ఆ సమస్యకి ఇప్పుడు ఏం కావాలి బ్రదర్? ఆ సమస్యకి ఇప్పుడు ఏం కావాలి? ఆ పరిస్థితికి ఇప్పుడు ఏం కావాలి? ఆ సిచ్యువేషన్కి ఇప్పుడు ఏం కావాలి? పరిష్కారం కావాలంటే తీమోను లాంటి మనిషి ఒకడు కావాలి సంఘానికి. మాట్లాడాలండి. పరిష్కారం కావాలంటే తీమోను లాంటి ఒక మనిషి, ఒక స్త్రీ సంఘమునకు అవసరమై ఉంది. ఎందుకంటే ఇలాగ ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు దానిని పరిష్కరించేవారు సంఘానికి అవసరమై ఉన్నది. దానిని పరిష్కరించేవారు సేవకు అవసరమై ఉన్నది. దానిని పరిష్కరించేవారు అపోస్తలులకు అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ ఇష్టం అబ్బా, వీళ్ళు ఇష్టం అబ్బా, వాళ్ళు ఎట్టనన్నా వాళ్ళు ఎట్టనన్నా నాకెందుకు అబ్బా, మధ్యలో నాకు వచ్చిన గొడవ ఏందబ్బా, మధ్యలో నాకే, నేను ఇంకేం చేయలేను, అట్లా ఇట్లాంటి వాళ్ళు కాదు మాట్లాడాలి. ఇట్లాంటి వాళ్ళు కాదు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. నేను మీతో చాలా సందర్భాలు చెప్పాలనుకున్నాను, అప్పుడప్పుడు చెప్పింటేనేమో ఒక మాట చెప్తున్నా. కొంచెం నా వైపు వినండి. మెసేజ్ కాకుండా జనరల్గా మాట చెప్తున్నా, నా వైపు చూడండి. మన సంఘములో, మన మినిస్ట్రీలో ఇంచుమించుగా 9-10 కులాల ప్రజలు ఉన్నారు. ఎంతమంది? 9 లేక 10 కులాల ప్రజలు ఉన్నారు. నా వైపు చూడాలి. కొంతమంది వేరే వేరే కులాల వారు వాళ్ళ కుటుంబీకులు కాదన్నా, వాళ్ళ పిల్లలు కాదన్నా, వాళ్ళ రక్త సంబంధికులు కాదన్నా, మాకు దేవుడు కావాలి, మాకు సంఘము కావాలి, మాకు సంఘస్థుల ఆత్మీయులు కావాలని తెగించి సంఘానికి వస్తున్నారు. ఏంటి? అట్లాంటి వాళ్ళకి నేను ఏమని మాట ఇచ్చినానంటే, కలవకుర్తులు కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడైనా సరే నేను ఏమని మాట ఇచ్చినానంటే, మీరేం కంగారు పడకండి, మీరేం ఇబ్బంది పడకండి, మీకు పరలోకంలో చోటు కావాలి, దేవుని రాజ్యంలో మీరు ఉండాలి. కాబట్టి ఒకవేళ మీరు ఈ లోకయాత్ర ముగించి చనిపోయినప్పుడు మీ కడుపున పుట్టినోళ్ళు కానీ, మిమ్మల్ని కన్నోళ్ళు కానీ, మీ రక్త సంబంధికులు కానీ, మీ బంధువులు కానీ, మీ కులం వాళ్ళు కానీ, మీ జాతి వాళ్ళు కానీ, మీ గోత్రం వాళ్ళు ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా మీరు కంగారు పడకండి, మేమున్నాం. మీ సమాధి ఖర్చు కానీ, మీ అవసరతల ఖర్చులు కానీ, మీ స్థితిగతులు కానీ మేము చూస్తాం. దేవుడున్నాడు, సేవకుడిగా నేనున్నాను, సహోదరి సహోదరులుగా సంఘస్థులు ఉన్నారు అని నేను కొంతమందికి మాట ఇచ్చిన. ఏమిచ్చినాను బ్రదర్స్? కొంచెం పలకండి. మాట ఇచ్చిన. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా జరిగితే, ఎప్పుడైనా ఏదైనా జరిగితే, నేనున్నా లేకపోయినా మాట్లాడాలి. నేనున్నా లేకపోయినా, కొన్నిసార్లు వేరే వేరే సభలకు అక్కడిక్కడ వెళ్తుంటా కదా, ఒకవేళ మీకంటే నేను ముందే పరలోకానికి ఒకవేళ వెళ్తే కూడా మీరందరూ బాధ్యత వహించాలి. ఎవరైనా ఒకవేళ మన సంఘస్థులు ఇట్లాంటి సమాధి కార్యక్రమ పరిసరాలు ఉంటే ఖచ్చితంగా మీ పనులన్నీ పక్కగా పెట్టేసి, మీ ఉద్యోగాలకు సెలవు పెట్టేసి, ఆ రోజు మీ పట్టుబడులు ఆపేసి, ఆ రోజు మీ పనులు ఆపేసి, అన్నీ కూడా ఆపేసి సంఘమంతా వెళ్ళి వారి కార్యక్రమాలు మనం చూడాలి. చెప్పండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాసుకోండి, అవసరమైతే మీ డైరీలో మెసేజ్ పక్కన రాసుకోండి. ఇది ఏంటండి? రాసుకోండి. అబ్బాయి యూట్యూబ్లో ఇక్కడ దాకా కట్ చేసి తర్వాత పెట్టడానికి వస్తే పెట్టండి. ఇండివిజువల్గా ప్రతి మనిషికి అర్థమవుతుందా?
కలవకుర్తిలో కొంతమందికి మాట ఇచ్చినాను, ఎర్రవల్లిలో కొంతమందికి మాట ఇచ్చినాను, తెల్లరాలపల్లిలో కొంతమందికి మాట ఇచ్చినాను, ఇంకా ఎక్కడైనా కూడా మాట ఇచ్చిండొచ్చు. నేను ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా ఆ బాధ్యత మీది. ఇందాక స్తుతివాక్యాలు ఏమి విన్నారు? వాక్యం మీరు నీకు కలిగినదంతా అమ్మేసి పేదలకి అంతగా దేవుడు చెప్తే మరి మన సంఘస్థుల విషయాలు ఏమైనా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? కాబట్టి ఆ టైంలో మీరు ఆ పనులు ఖచ్చితంగా చెయ్యాలి. కొంతమందికి ఏం చెప్తున్నానంటే, ఇంట్లో భర్త ద్వారా, పిల్లల ద్వారా, కులం ద్వారా, వాళ్ళ ద్వారా ఇబ్బంది అవుతుందంటే అన్ని విడిచిపెట్టి మందిరంలో వచ్చి ఉండండి. సంఘం మిమ్మల్ని పోషిస్తుంది, సంఘం మీకు సమాజ్ చేస్తుంది, సంఘం మీకు అన్ని కూడా చేసేస్తుందని చెప్పుకుంటూ వచ్చినాను. బ్రదర్స్ ఎవరే మాట్లాడట్లా, ఒక్క అన్ననే అంటున్నాడు. అట్లా చెప్పుకుంటా వచ్చినాను. అట్లా చెప్పుకుంటా బ్రదర్, అట్లా చెప్పుకుంటా మరి ఏం చేద్దాం? అలాగా ఏం చేద్దాం అక్క? అలాగా చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఈ విధవరాలని చిన్న చూపు చూసే సమస్య ఒకటే. ఆ సంఘములో కొత్తగా పుట్టుకొచ్చింది కాబట్టి అది కొత్తగా ఉన్నప్పుడే తెంచేయాలి, విరగ్గొట్టాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు అపోస్తులకు ఒక 7 మంది అవసరమైందంట. వారిలో ఒక మనిషి, తీమోన్ అనే మనిషి అవసరమై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఒకరిని ఒకరు, వాళ్ళు విధవరాన్లైనా, వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నా, వాళ్ళు పేద స్థాయిలో ఉన్నా, వాళ్ళు బీదవారైనా, లేకుంటే వాళ్ళు ఇంకా ఏ స్థాయిలో ఉన్నా సరే, వారిని చిన్న చూపు చూసే ఆ పద్ధతి సంఘానికి మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిదే కాదు, మీ ఆత్మీయ జీవితానికి మంచిదే కాదు. దీనికి బైబిల్లో కొన్ని రెఫరెన్సులు ఉన్నాయి, చూపించను, టైం సరిపోదు మనకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి తీమోను, సిసిఎస్ బేతేలు మినిస్ట్రీ సమస్య ఉంటే దీన్ని పరిష్కరించడానికి ఏంటో కొంతమందికి అర్థమే లేదండి. దీన్ని పరిష్కరించడానికి నేను అవసరమై ఉన్నది. ఇక మీదట నేను సంఘానికి అవసరమైన మనిషిగా బ్రతుకుతా. ఆ కాలములో అపోస్తలులకు తీమోను అవసరమై ఉన్నాడు. ఈ కాలములో సిసిఎస్ బేతేలు మినిస్ట్రీకి సిసిఎస్ బేతేలు మినిస్ట్రీకి నేను అవసరమై ఉన్నాను. అట్టి అభిషేకము దేవుడు నాకు అనుగ్రహించునుగాక. నీకే, నాకంటే నీకే చెప్పిన. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. చూడండి మరొక్కసారి అదే వచనాన్ని చదువుకుందాం. హెబ్రీల మీద గ్రీకు భాష మాటలాడి యూదులు సనగసాగిరి. నాతో పాటు పలకండి, అందరు కూడా పలకండి. తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాటలాడి యూదులు సనగసాగిరి. సంఘములో ఏం ప్రారంభమైంది? ఓ అన్న, బయటున్నోళ్ళు చెప్పండి, సంఘములో ఏమి ప్రారంభమైంది? ఓ అక్క, సంఘములో ఏమి ప్రారంభమైంది? సనగడం. మాట్లాడు. సనగడం, సనగడం, సనుకోవడం. ఏంటి? సనుకోవడం. అసలు సంఘములో సనుకోవడం ఉండకూడదు. సనుకోవడం, గునుక్కోవడమో ఉండకూడదు. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఇంతకుముందు ఒకసారి మెసేజ్ నేను చాలా వివరంగా చెప్పినాను, ఇప్పుడు మళ్ళీ అట్లా చెప్పను. ఎబ్రీ పత్రికలోకి మనము ఇశ్రాయేలు చరిత్రను కానీ ఒక్కసారి మళ్ళీ ధ్యానములోకి తీసుకొని ఎబ్రీ పత్రికలో మనం కానీ గమనిస్తే కొంచెం నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు ఇంచుమించుగా 30 లక్షల మంది ప్రజలంట. ఎంతమంది? 30 లక్షల మంది.
ఈ 30 లక్షల మంది ప్రజలు బయలుదేరితే 40 సంవత్సరాల ప్రయాణములో అప్పుడు జ్ఞాపకం ఉండి, అప్పుడు యవన కాలంలోనికి వస్తూ జ్ఞాపకం ఉండి బయలుదేరిన వారందరూ కూడా ఈ 40 సంవత్సరాల వ్యవధిలో అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయినారంట. ఎట్లా? అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. అసలు దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి ఎందుకు విడిపించినారు? కానాను దేశం చేర్చబడాలని కదా. కానీ అరణ్యములు ఏమైపోయినారు? ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయినారు. ఇద్దరు, యెహోషువ, వీళ్ళిద్దరే చేరినారంట మాట్లాడాలండి. మరి మిగతా మంది ఏమైపోయినారు? ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయినారు. ఎందుకన్నా తెలుసా? సనుగుకోవడం చెప్పాలి. అసలు ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క నడిపింపు ఎట్లుందంటే, వాక్యంలో ఒక విషయాన్ని అట్లా టచ్ చేసి కొంచెం ధ్యానం తీస్తే ఎట్లెట్టునో తీసుకుపోతున్నాడు పరిశుద్ధాత్మ. ఎక్కడెక్కడో ఈ టైమే నా మీద కక్ష కట్టినట్టుంది ఇది. అందుకొరకు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఈ నెల డిసెంబర్ దాటిపోయిన తర్వాత ఇట్లా బంద్ చేస్తా, ఈ టాపిక్ బంద్ చేస్తా. ఏది? వారానికి ఒక మనిషిని చూపిన బంద్ చేస్తా. ఇక అంశంలో వెళ్ళిపోతున్నాం కాబట్టి 4 చెప్పాలనుకున్నాడు, 2 చెప్పి ముగించేసి మిగతా వారం 2 చెప్పచ్చు కదండి. అట్లా కొంచెం కంట్రోల్ అవుతుంది, అట్లా కొంచెం కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ నెల ఒక్కటి నా మీద దయ చూపించండి. డిసెంబర్ వరకు ఒక్కటి నా మీద దయ చూపించండి. ఆ తర్వాత టైం ఏంటో నేను చూపిస్తాను మీకు. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏం ప్రారంభమైంది సంఘములో? ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమి ప్రారంభమైంది? ఈ కాలములో, అపోస్తల కాలములో, క్రొత్త నిబంధన సంఘములో ఏం ప్రారంభమైంది? ఈ 2024, 23, 22, 20 సంవత్సరాలలో సిసిఎస్ బేతెల్ మినిస్ట్రీలో ఏమి పని చేస్తుంది? ఏం పని చేస్తుంది? సనగడము పని చేస్తుంది. ఇప్పుడు కృత నిబంధన కాలములో ఉన్న, అపోస్తల కాలములో ఉన్న ఇదిగో ఆ సంఘస్థులు కానీ, సిసిఎస్ బేతెల్ మినిస్ట్రీ వారు కానీ, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయిన ఇశ్రాయేలు ప్రజల్లాగా సిసిఎస్ బేతెల్ మినిస్ట్రీ వాళ్ళు కూడా రాలిపోతే బాగుంటుందా? అర్థం కావట్లేదా? అపోస్తల కాలములో ఉన్న ఇదిగో కృత నిబంధన కాలపు సంఘము ఇశ్రాయేలు ప్రజల్లాగా అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోతే బాగుంటుందా? సిసిఎస్ బేతెల్ సంఘస్థులు మినిస్ట్రీ వారు ఇదిగో ఇశ్రాయేలు ప్రజల వలె ఆకులు రాలిపోయినట్టుగా అరణ్యములో రాలిపోతే బాగుంటుందా? సిసిఎస్ బేతెల్ సంఘములో మినిస్ట్రీలో ఉన్న ఇదిగో కుటుంబాలు, ఇశ్రాయేలు ప్రజలు నాశనమై అరణ్యముల ఆకులు రాలిపోయినట్టు రాలిపోతే మీ కుటుంబాలు కూడా రాలిపోవడం బాగుంటుందా? అయితే ఇప్పుడు ఏం జరగాలి? సనగడం అనే ఆ సమస్యకు పరిష్కారం కావాలి. ఏంటి? సనగడం అనే ఆ సమస్యకు పరిష్కారము కావాలి. నాకు తెలిసిన గుంపు ఒకటి ఉంది. ఏంటి? నాకు తెలిసిన గుంపు ఒకటి ఉంది. ఈ గుంపులు అందరూ ప్రార్థన, స్తుతి, ఆరాధన, పాటలు, అందరు భాషలు మాట్లాడతారు, అందరు ఆత్మ చదువుతారు, అందరి కళలు వస్తాయి, అందరికి దర్శనాలు వస్తాయి. ఎంత ప్రార్థన చేస్తారో అంతకు 2 ఆకులు ఎక్కువ సనుక్కుంటారు. ఎంత ఉజ్జీవంగా ఆరాధన చేస్తారో అంతకు 2 ఆకులు ఎక్కువ సనుక్కుంటారు. ఎంత భాషలు మాట్లాడతారో అంతకు 2 ఆకులు ఎక్కువగానే సనుక్కుంటారు. అందుకొరకు ఆ గుంపులో, ఆ కాలనీలో, ఆ ఊర్లో, ఆ కులములో ఒకరంటే ఒకరికి ఎప్పటికీ పడదు, ఒకరంటే ఒకరికి ఎప్పటికీ సమాధానం ఉండదు, ఒకరంటే ఒకరికి ఎప్పుడు కుదరదు, ఒకరంటే ఒకరు ఎప్పటికీ నెమ్మది ఉండదు, ఒకరి మాట ఒకరికి ఎప్పటికీ కుదరదు, ఎప్పటికీ కుదరదు. నేను కొంచెం సంబరపడింటి, సంతోషపడింటి. ఏంటి చెప్పండి?
ఈ గుంపు ప్రార్థన పరుల గుంపు అంట, ఈ గుంపు అందరు భాషలు మాట్లాడతారంట, ఈ గుంపులు అందరు ఆరాధన చేస్తారంట, ఈ గుంపులు అందరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళంట, ఈ గుంపులందరికీ దర్శనాలు ఉంటాయంట, కళలు ఉంటాయంట, వీళ్ళు చాలా 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 ప్రార్థనలో ఉన్నవారంట అని తెలిసినప్పుడు, కొత్తగా తెలిసినప్పుడు చాలా సంబరపడి ఉంటే ఇట్లాంటి గుంపు మాకుంటే ఎంత బాగుండునో అని మాట్లాడారేంటో. కానీ వీళ్ళలో ఉన్నటువంటి ఒక దయ్యం ఏంటంటే, వీళ్ళు ఎంత భాషలు మాట్లాడతారో అంతకు 2 ఆకులు ఎక్కువ సనుగుతారు. వీళ్ళు ఎంత దేవుని స్తుతిస్తారో అంతకు 2 ఆకులు ఎక్కువగానే ఏం మాట్లాడారు ఏంటైనా సనుగుతారు. అందుకొరకే ఆ గుంపు ఏంటండి, ఆ గుంపు డబ్బునేమైనా సంపాదించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆత్మీయ జీవితంలో, దేవుని వాక్యం పాటించే జీవితంలో, సమాధానంగా ఉండే జీవితంలో, ఐక్యత కలిగి ఉండే జీవితంలో, ఒకరినొకరు ప్రేమించుకునే జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోయినారంటే పూర్తిగా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినారు. దాన్ని వర్ణించడానికి నాకు రావట్లేదు. పందుల ముందున ముత్యాలు పాడేస్తే ఎట్లా తొక్కుతాయో, పందుల ముందు ఏవైనా పాడేస్తే అవి తినేదానికంటే ముందు తొక్కుతాయి కదండి, ఎట్లా తొక్కుతాయో వాళ్ళ ఆత్మీయ స్థితి అట్లా అయిపోయింది. నేను పరలోకంలో ఈ మాటకు లెక్క చెప్తా. నేను ఏ మాట అనవసరంగా మాట్లాడనండి ఇక్కడ నిలబడిన తర్వాత. ఏంటండి, ఏ మాట అనవసరంగా మాట్లాడనండి, లేకుంటే ఏదో 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 కథలు చెప్పే సంగతులు కాదండి. ఎందుకు అట్లా అయిపోయినారంటే సనగడం. ఏంటి, ఎందుకట్లయిపోయినారు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు రాలిపోయినారు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నాశనమైపోయినారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు వదిలేసినాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆకుల వలె రాలిపోయి ఎండిపోయి అరణ్యములో కలిసిపోయినారు? ఎందువలన? ఆ సంగతి గుర్తుకొచ్చి ఇదిగో ఈ 6వ అధ్యాయములో సంఘములో కూడా ఒకరి మీద ఒకరు సనగడం ప్రారంభమైతే అపోస్తులందరికీ గుండె పగిలినంత పని అయిపోయింది. ఇశ్రాయేలు మామూలు మనుషులా? అబ్రాహాము దేవునికి స్నేహితుడైన అబ్రాహాము వంశస్థులు కాదా? ఇశ్రాయేలు మామూలు మనుషుల, దేవునికి విధేయత కలిగిన ఇస్సాకు సంతానం కాదా? ఇశ్రాయేలు మామూలు మనుషుల, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి మగసిరి గల యాకోబు వంశస్థులు కాదా? ఏంటండి, మరి అలాంటి వారే సనుగుతేమైపోయినారు? ఇప్పుడు అపోస్తుల ముందున్న ఈ సంఘస్థులు సనగడం ప్రారంభిస్తే అపోస్తులకు అది ధ్యాస రాదా? పట్టాడండి. మీరంటే మర్చిపోతారు కానీ సేవకుల జ్ఞాపకం రాదా? మీరంటే అన్ని అవి ఇవి గుర్తు పెట్టుకుంటారు సనగడానికి, కానీ దేవుని వాక్యం మర్చిపోతారు, కానీ అపోస్తులు కూడా మర్చిపోతారా? అందుకు అపోస్తులకు ఏమైపోయింది? మాట్లాడండి, గుండె పగిలినంత పని అయిపోయింది. వాళ్ళు ఆ దినాన అరణ్యములో నాశనమైనారు. మళ్ళీ వీళ్ళు సనగడానికి అలవాటు చేసుకుంటే వీళ్ళు కూడా ఏమైపోతారు అంటే కొత్త నిబంధన సంఘము కూడా అట్లాంటప్పుడు మేము అపోస్తులం అని కూడా దండగనే, మేము సేవకులమని కూడా దండగనే, మేము ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులమని కూడా దండగనే. ఏంటి చెప్పండి? దండగనే. నా వైపు చూడండి. ఇంతకు నీ జీవితంలో నేను దండగనా ఏమన్నా పనికొస్తానా? నీ జీవితంలో నేను దండగానే ఏమైనా పనికి వస్తానా? గా పక్కలని అడుగు. ఇంతకు నీ జీవితంలో పాస్టర్ గారు దండగనా వేస్టా ఏమైనా పనికి వస్తాడా? అడగండి అన్న, పక్కలని అడగండి అన్న, ఏమైనా పనికి వస్తాడా సేవకుడు మీ జీవితంలో? దండగనా ఏం పనికి వస్తాడబ్బా? నేను ఎన్నిసార్లు నేర్పించినా సనగడం మానేయట్లేదు, నేను ఎంత వాక్యం బోధించినా సనగడం మానేయట్లేదు, నేను ఎంత నీకు వాక్యం వివరించినా సనగడమో మానేయట్లేదు. దండగ కదా నీ జీవితంలో? దండగ కదరా పాస్టర్ గారు? ఏంటి బ్రదర్, నీ జీవితంలో దండగ కదా? నీ జీవితంలో దండగనే కదా? వ్యాఖ్యానం ఏం చేయకండి అబ్బా, మీకు పండగ నాగుందే కానీ నాకేమో గుండెల బళ్ళెంత వరిచినట్టుంది మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా. నిద్ర పట్టట్లేదా? బాగా అర్థమైంది అక్కకు.
నిన్ను గుర్తు చేసుకుంటే, నీ జీవిత విధానాన్ని గుర్తు చేసుకుంటే, నీ పరిస్థితుల విధానం గుర్తు చేసుకుంటే, నీ నడిపింపు విధానం గుర్తు చేసుకుంటే, నీ కుటుంబ విధానం గుర్తు చేసుకుంటే, నాకు నిద్ర పట్టట్లేదు, నీ జీవితంలో నేను ఏడ దండగైపోతున్నాను అనిపిస్తూ ఉంది నాకు. చప్పట్లు కూడా దేవుడి స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో అపోస్తల దినాలలో సంఘములో ఉన్న సమస్య ఏంటి? ఈ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలని సంఘమంతటిని అపోస్తలు కుప్పేసుకొని, ఇదిగో వెంటనే మీలో ఒక 7 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని మా దగ్గరికి వాళ్ళని తీసుకురమని చెప్తున్నాడు. ఎందుకంటే సనగడం అనే సమస్యను విరిచివేసే వాళ్ళు కావాలి, సనగడం అనే సమస్యను పరిష్కరించే వాళ్ళు కావాలి, సనగడం అనే సమస్యను సంఘములో కనుమరుగు చేసేవారు కావాలి. సనగడము ఒకరి మీద ఒకరు సనగడం, ఒక కుటుంబం మీద ఒక కుటుంబం సనగడం, ఒక మనిషి మీద ఒక మనిషి సనగడం, ఒక దేవుని బిడ్డ మీద ఇంకొక దేవుని బిడ్డలైన వారు ఒకరి మీద ఒకరు సనుకోవడం, అది సమాధి చేయబడాలి. దాన్ని సమాధి చేయడానికి కొంతమంది మనుషులు అపోస్తలులకు అవసరము. వారిలో ఒక మనిషి తీమోను. అలాగనే పాత నిబంధన కాలపు సంఘం ఇశ్రాయేలు ప్రజలు సనగడం అనే సమస్య ఉంది. అపోస్తల కాలంలో ఉన్న క్రొత్త నిబంధన సంఘములో సనగడం అనే సమస్య ఉంది. ఆనోకు పాస్టర్ కాలంలో ఇదిగో ఈ యొక్క 2024వ సంవత్సరం ఈ సిసిఎస్ బేతేల్ మినిస్ట్రీలో సంఘములో సనగడం అనే సమస్య ఉంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఆ సమస్యను పరిష్కరించే మనుషులు పుట్టలేదు, లేకుంటే అంత దమ్ము గలవాడు ధైర్యం కలిగిన మనిషి ఎవరు? అందుకే వాళ్ళందరూ అరణ్యములు ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయినారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలులు అడిగితే ఒక 7 మంది ముందుకు వచ్చినారు. దాన్ని పరిష్కరించడంలో ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు తీమోను. చెప్పాలి. అందుకే సంఘము పతనం కాకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది. ఇప్పుడు సిసిఎస్ బేతేల్ మినిస్ట్రీ 2001వ సంవత్సరం మన హానోకు పాస్టర్ గారు ప్రారంభించినారు. ఇది 4-5 సంవత్సరాల తర్వాత, లేకపోతే హానోకు పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఇది కూడా అరణ్యముల ఆకులు రాలిపోయినట్టుగా మీరు కూడా అరణ్యముల ఆకులు రాలిగిపోయి నాశనం అయిపోతే బాగుంటుందా? ప్రభువు రాకడ వరకు ఈ సేవ, ఈ మినిస్ట్రీ కొనసాగితే బాగుంటుందా? మీరు ఆగండి, అక్కయ్యలు చెప్తారు. ప్రభువు రాకడ వరకు మీరు ఈ సేవ మినిస్ట్రీ కొనసాగితే బాగుంటుందా, లేకుంటే మీరు కూడా ఆకలి రాలిపోయినట్టుగా రాలిపోయి నాశనం అయితే బాగుంటుందా? ప్రభు రాకడ వరకు మీరు ఈ మినిస్ట్రీ, ఈ సేవ కొనసాగితే బాగుంటుందా? ఇప్పుడు చెప్పండి అక్క, మీరు అరణ్యముల ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయి మీరు మీ కుటుంబాలు నాశనం అయితే బాగుంటుందా, లేకుంటే మీరు ఈ సేవ, ఈ పరిచర్య మినిస్ట్రీ ప్రభు రాకడ వరకు కొనసాగితే బాగుంటుందా? అట్లాగైతే తీమోను లాంటి మనిషి అవసరమైంది కదా. మరి యాడున్నాడు వాడు? యాడున్నాడు? అలాగైతే సనగడమును సమాధి చేయాల. ఏంటి దోస్తానం చేయకూడదు సనగడముతో, సమాధితో ఫ్రెండ్షిప్ అయ్యేది, సనగడముతో ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు. మరేం చేయాలి? అట్లాడండి, సనగడం అనే సమస్యను విరిచివేయాలి, సనగడం అనే సమస్యను కొట్టివేయాలి, సనగడం అనే సమస్యను పరిష్కరించాలి, సనగడం అనే సమస్యను సమాధే. అపోస్తలులకు అలాంటి మనుషులు అవసరమంట. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలులకు అలాంటి మనుషులు. ఇప్పుడు వారిలో వారి ఎదుట ఉన్న మనిషి పేరు ఏం పేరు? ఈ మనిషి ఎలాంటి వాడు? ఎందుకు అవసరము? సనగడం అనే సమస్యను విరిచివేసి, నలిపివేసి, పరిష్కరించి దానిని సమాధి చేయడానికి సామర్థ్యత గలవాడు. అపోస్తలులకు అవసరమైన వాడు తీమోను.
మీకేం అర్థమవుతుందో ఏమో, మీకేం అర్థమవుతుందో ఏమో. బైబిల్ చూస్తుంది అక్క, మీకేం అర్థమవుతుందో ఏమో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టైంలో తీమోను గాన యెరూషలేము ఉండింటే, ఈ టైంలో తీమోను గాన యెరూషలేములో ఉండింటే, మీ ఇంటి దగ్గరికి వచ్చి కనీసం మీ ఇంట్లో చంద అడుక్కొని అన్న పోయి వాళ్ళని చూసి వస్తుంటే, ఎవరిని? తీమోను అనే మనిషిని. అర్థమవుతుందా? ఎందుకంటున్నానంటే నాకంటూ ఆస్తుపాస్తులు ఏం లేవు కదా. అట్లాడండి, ఆస్తులుంటే అమ్ముకొని పోతా కానీ లేవు కదా. నా ఆస్తి మీరే కదా, కాదా? నా ఆస్తి మీరు కాదా? కాబట్టి మిమ్మల్ని అడుక్కుంటా. మరి ఏంటండి, నేను సేవకొచ్చిన ఈ దినము నుంచి, సేవకొచ్చిన 2001 నుంచి ఈ దినం వరకు మన సంఘస్థులు కాకుండా బయట వాళ్ళ దగ్గరికి ఏ ఉద్యోగస్తుని ఇంటికి నేను వెళ్ళను. ఏ ఉద్యోగస్తుని ఇంటికి, ధనవంతుని ఇంటికి నేను వెళ్ళలేదు, వెళ్ళను కూడా. సత్యంత వరకు ఇప్పుడు దాకా వెళ్ళలేదు, వెళ్ళను కూడా. వాళ్ళు ఏమన్నా ఫంక్షన్ ఉందయ్యా, కార్యం ఉందయ్యా, రెండయ్యా, కూటం ఉందయ్యా, వాక్యం చెప్తారంటే వెళ్తా. ఏ చెప్పండి, ఆహ్వానిస్తే వెళ్తాను. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కానుక కూడా తీసుకోను, మాట్లాడాలి. ఎప్పుడన్నా వచ్చి మీకు అనుకూలమైతే ఆదివారం వచ్చి వేసిపోండి అయ్యా అని చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు నా ఆస్తి కాబట్టి మిమ్మల్ని అడుక్కున్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అడుక్కోలేదు కదా, అడుక్కోలేదు కదా, ఇప్పుడు దాకా అడుక్కోలేదు. అవసరమైనప్పుడు ఒకవేళ తీమోను ఉండింటే మాత్రం ఆ ఫ్లైట్ టికెట్కి మిమ్మల్ని అడుక్కొని పోయి చూసి వచ్చి ఆయనకు సెకండ్ ఇచ్చి ఆయన కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టి, ఎప్పుడన్నా వీలైతే మా ఊరికి వచ్చి మా సంఘంలోకి సాక్ష్యం చెప్పొద్దు రబ్బా అని పిలుస్తుంటాయి. నేను ఆల్రెడీ ఆయన సాక్ష్యం చెప్తున్నా కదా, అంటే ఆయన వచ్చి చెప్తుంటే బాగుంటుందని. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ సిసిఎస్ బేతేలు సంఘస్థులు ఇశ్రాయేలు ప్రజల్లాగా సనగకుండగా సనుగుడనే సమస్యను సమాధి చేయుదురుగాక. ఆ సమస్యను పరిష్కరించట కొరకు సంఘములో ప్రతి మనిషి దేవునికి అవసరమైన మనిషిగా ఉండునుగాక. ఆ సమస్యను సమాధి చేయడానికి సంఘములో ఉన్న ప్రతి మనిషి సంఘానికి అవసరమైన మనిషిగా ఉండునుగాక. దైవజనునికి అవసరమైన మనిషిగా ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రండి ఇంకొక విషయానికి జ్ఞాపకంలోకి తీసుకొచ్చుకుందాం. 3వ వచనం నుంచి కొంచెం కిందికి వెళ్ళిపోదాం. కాబట్టి సహోదరులారా, 2 నుంచి రండి. అప్పుడు 12 అపోస్తలులు తమ ఎద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ వచనం నాతో పాటు పలకండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి సంఘముతో ఇలాగనిరి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అక్కడ 2 సమస్యలు ఉన్నాయి కదా. ఒకటి ఒకరినొకరి చిన్న చూపు చూసుకునే సమస్య, రెండవది ఒకరి మీద ఒకరు సనిగే సమస్య. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆహారం పంచిపెట్టే విషయంలో తేడా వచ్చినందుకు వచ్చింది. ఈ 2 సమస్యలు ఎందుకు వచ్చినాయి? బాబు మాట్లాడు. ఈ 2 సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఆహారం పంచిపెట్టే విషయంలో కొంచెం తేడా వచ్చినందుకు 2 సమస్యలు వచ్చినాయి. కొంచెం నా వైపు చూడాలి. ఇప్పుడు నా వైపు చూడాలి. అప్పుడు అపోస్తలులు ఏమంటారంటే సంఘమంతటిని కుప్పేసుకొని
మేము, అపోస్తలులమైన మేము, దైవజనులమైన మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తమో కాదు. అంటే ఒకరి మీద ఒకరు చిన్న చూపు చూసే సమస్యను, ఒకరి మీద ఒకరు సనిగటువంటి సమస్యను అపోస్తలులు ఈజీగా పరిష్కరించగలరు. చెప్పాలి, అపోస్తలులు ఈజీగా పరిష్కరించగలరు. అలాగా పరిష్కరించే సామర్థ్యత, జ్ఞానము, అభిషేకము, కృప, ప్రయాసము, తెగింపు, యథార్థత అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చెప్పాలి, అన్నీ ఉన్నాయి. కొంచెం నా వైపు చూడాలి. రెఫరెన్స్లు ఇస్తలేను కదా నేను ఎక్కువగా, నా వైపు చూడండి. కానీ ఒకవేళ అపోస్తలులు గాన ఆ సమస్యలను పరిష్కరించాలంటే అపోస్తలులే వంట వండి, అపోస్తలులే వారందరికి భోజనాలు వడ్డించుకుంటూ వచ్చినారనుకో, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగుతుంది. చెప్పాలి, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగుతుంది. ఎప్పుడో 4-5 వారాల కిందట మిమ్మల్ని ఒక క్షమాపణ అడిగినా కదా నేను. పండగలకి మిమ్మల్ని రమ్మంటాను, ఆ టైంలో నేను మీకు వంట చేయాలి, పాత్రలు కడగాలి, వడ్డించాలి, నీళ్ళు పోయాలి, ఆ పని అంతా నేనే చేయాలి. కానీ నా ఒక్కన వలన కానందుకు నాకు సహకారాలు వీళ్ళందరూ పని చేస్తున్నారు, కొంచెం ఏమైనా తేడా వస్తే కంగారు పడకండి, కోపపడకండి, ఆ పని నాదని, ఆ తప్పు నాదని క్షమించిన ఎప్పుడు అడిగినట్టున్నా కదా. ఒక 2 నెలల కిందట ఎప్పుడో అడిగినా కదా. మరొక్కసారి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నా, వినండి, నా వైపు చూడండి. ఒకవేళ అపోస్తలులే గాన వంట వండడం ప్రారంభించి, అపోస్తలులే గాన ఆ భోజనాలు వడ్డించడం ప్రారంభించి, అపోస్తలులే గాన సప్లై చేయడం ప్రారంభం చేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము అయిపోతుంది. నా వైపు చూడాలి. ఒకవేళ అపోస్తలులు గాన ఆ పని చేయాల్సి వస్తే అపోస్తలులు వాక్యం బోధించడం మానేయాలంట. మాట్లాడాలండి. వాక్యం బోధించడము మానేయాలి. మీరు ఎవరినైనా గమనించండి, నేను ఎవరిని విమర్శిస్తలేను, మీకు అర్థం కానికి చెప్తా. నా వైపు చూడండి, గమనించండి. కొంతమంది పాస్టర్లు చూడండి, ప్రతి దాంట్లో దీంట్లో దూరి ఇదేది చేసి అది చేసేది పని చేస్తుంటారు. మెసేజ్కి వచ్చేసరికల్లా ఇప్పుడు ఇచ్చిన రెఫరెన్స్కి మళ్ళీ ఇవ్వబోతున్న రెఫరెన్స్కి అసలు సంబంధమే ఉండదు. మాట్లాడాలి, అర్థం కావట్లేదా? అంశం కరెక్ట్ ఉండదు, సందర్భం కరెక్ట్ ఉండదు, మెసేజ్ కరెక్ట్ ఉండదు. ఏం చెప్పండి? ఏది గుర్తుకొస్తే అది మాట్లాడతారు, ఏది గుర్తుకొస్తే అది చెప్తారు, ఏది గుర్తుకొస్తే అది చేస్తారు. అది చేసి లాస్ట్కి వేసే ప్రేమగలతో ఇంత మనం ఒప్పుకోలే, తప్పుకోలే, ఇవే ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. నేను కూడా అట్లా అయితే బాగుంటుందా? చెప్పాలి. మరి అట్లాంటప్పుడు నేను ఏం చేయాలా? వాక్యమును బోధించడము మానేయుడు. అపోస్తలులు ఒకవేళ ఆ సమస్యలను పరిష్కరించగలరు. తిమోన్ అవసరం లేదు, పరమనాస్ అవసరం లేదు, స్టెఫెన్ అవసరం లేదు, వీళ్ళెవ్వరు కూడా అవసరం. అపోస్తలులు దాన్ని ఏం చేయగలరు? పరిష్కరించగలరు. మరి పరిష్కరించాలంటే వీళ్ళు ఏం చేయాలా? చాలా మంది పాస్టర్లకు మ్యూజిక్ బాగా ప్లే చేయడం బాగా వస్తుంది, వాక్యం దగ్గరికి వస్తే ఫెయిల్ అయిపోయినారు. చాలా మంది పాస్టర్లకు వంట చేపించడం బాగా వస్తుంది, వాక్యం దగ్గరికి వచ్చారికల్లా ఫెయిల్ అయిపోయినారు. చాలా మంది పాస్టర్లకు అది ఇది ఏర్పాట్లు చేయడము బాగా వస్తుంది. ఏంటండి? బాగా వస్తుంది. బోధించడానికల్లా ఫెయిల్. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, లేకపోతే నా బద్ధకం అనుకోనండి, నో ప్రాబ్లం, నాకేమి ఇబ్బంది లేదు, బాధ లేదు. నేను దేంట్లో ఏలు పెట్టని చేయబెట్టను. ఎప్పటికప్పుడు వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం, ఈ 2 విషయాల్లో నా బ్యాలెన్స్లో వస్తుంది నా జీవితం. అందుకొరకే నేను వాక్యంలో ఇప్పటిదాకా కన్ఫ్యూజ్ కాలే. మాట్లాడండి. అందుకే వాక్యములు అలాగా 30 సంవత్సరాల కిందట ఎట్లుండనో ఇప్పుడు కూడా ఈ విషయంలో నేను దేవుని కృపను బట్టి అట్లాగా ఉన్నాను. ఇప్పుడు అపోస్తలుల సమస్యను పరిష్కరించగలరా లేదా? పరిష్కరిస్తే అయితే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు వాక్యంలో ఫెయిల్ అయిపోతారు, వాక్యం బోధించడంలో ఫెయిల్ అయిపోతారు, వాక్యం వివరించడంలో ఫెయిల్ అయిపోతారు,
వాక్యం ప్రజలకు అందించడంలో ఫెయిల్ అయిపోతారు. ఆ మంచి చికెన్, మంచి బిర్యానీ, మంచి దమ్ బిర్యానీ, మంచి హైదరాబాద్ బిర్యానీ, ఆ మంచి ఆ రాజమండ్రి పూతరేకులు, ఆ మంచి ఏంటి నతనెలనా, ఆ కైకలూరు, ఆ ఏలూరు యొక్క మంచి పలవ, ఇవన్నీ బాగా పెడతారు. ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టే విషయంలో ఫెయిల్ అయిపోతారు. అట్లా ఫెయిల్ కాకూడదు అపోస్తలులు అంటే వారికి తీమోను అవసరమై ఉన్నాడు. అర్థమవుతుందా? అట్లా ఫెయిల్ కాకూడదంటే ఏం కావాలి? తీమోను అవసరమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవునికి అవసరమైన మనిషి అంటారా? నువ్వు సంఘానికి అవసరమైన మనిషి అంటారా? నువ్వు దైవజనునికి అవసరమైన, నువ్వు అపోస్తలులకు అవసరమైన, బాబా నీ లెవెల్ ఏందిరా, నీ స్థాయి ఏందిరా, నీకు ఇవ్వబడిన కృప ఏందిరా, నీకు ఇవ్వబడిన అభిషేకం ఏందిరా? దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుల పని ఏంటంటే, నా వైపు చూడండి, జీవము గల దేవుని దగ్గర సందేశం పొందుకొనడం ప్రార్థన ద్వారా. చెప్పాలి, ప్రార్థన ధ్యానము ద్వారా జీవము గల దేవుని దగ్గర నుంచి సందేశము పొందుకోవడం, ఆ సందేశం ప్రజలకు అందించడం. ఇది అపోస్తలులు చేయవలసిన పని. ఈ పనులు కంటిన్యూషన్ కొనసాగాలంటే తీమోను లాంటి వారు వీళ్ళకు అవసరం. పరిచారకుల కొరకు అవసరం, వంట వండే వారికి అవసరం, ఆ వడ్డించే వారికి అవసరం, వడ్డించవలసిన పరిస్థితులలో అవసరం, తర్వాత ఇక్కడక్కడ పరిస్థితులలో అవసరం 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 అవసరం. నీవు దేవునికి అవసరమై ఉన్నావు అనే సంగతి మర్చిపోయి తిరుగుతున్నావు కదరా. ఏ రాయికి నా నెత్తి కొట్టుకోవాలో అర్థం కావట్లేదురా. ఈ యవనస్తులైతే ఆదివారం ఒక్కటి వస్తున్నారు. ఏంటండి? ఆదివారం ఒక్కటే వస్తున్నారు. ఈ పెబ్బేరోళ్ళు అయితే ఆదివారం ఒక్కటే వస్తున్నారు. ఇక మిగతా దినాల్లో కనబడట్లేదండి. ఈ దావీదుపురం వాళ్ళు అయితే కొంతమంది ఆదివారం ఒక్కటే వస్తున్నారు, మిగతా సందర్భాల్లో కనబడట్లేదండి. ఈ ఎర్రబెల్లు కూడా కొంతమంది అట్లా తయారవుతున్నారు ఏమో అనిపిస్తుంది. ఆదివారం ఒక్కటే వస్తున్నారు, తర్వాత అవసరమైన మనిషి ఎప్పుడు అందుబాటులో ఉండాలి కదరా. మాట్లాడారండి, అవసరమైన మనిషి ఎప్పుడు అందుబాటులో ఉండాలి కదా. నువ్వు చుట్టానవా, అవసరమైన మనిషివా? ఏంటండి నువ్వు టూరిజానికి వచ్చిపోయే మనిషివా, అవసరమైన మనిషివా? సంతకొచ్చిపోయినట్టుగా వచ్చిపోయే మనిషివా, అవసరమైన మనిషివా? మాట్లాడు ఓ బ్రదర్, మాట్లాడు. మరి అవసరమైన మనిషి అయితే అందుబాటులో ఉండాలి కదా. ఏంటండి బిజీ అయిపోయింది ఈ మధ్యన, కుదరట్లేదు ఈ మధ్యన, అనుకుంటున్నాం కానీ కలవడానికే వీలు కావట్లేదు ఈ మధ్యన అని అంటారు. వరే నువ్వు అవసరమైన మనిషి కాకపోతే అరణ్యములో ఆకులు రాలిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలు రాలిపోతావు. నాకు వచ్చే నష్టం ఏముంది? నీవు నీ కుటుంబము అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా ఇశ్రాయేలు రాలిపోయినట్టుగా నువ్వు రాలిపోతావు, నీ కుటుంబం రాలిపో. నాకు వచ్చే నష్టమే ఉంది? మాట్లాడండి. గద్వాల్లో ఒక సామెత ఉంది, గద్వాల జిల్లాలో, అయ్య లేకపోతే అమాష ఆగుతుందా అని. ఏందక్క సామెత అది? అదేనా? అయ్య రాకపోతే ఒకవేళ నువ్వు రాకపోతే పని ఆగుతుంది అనుకుంటున్నావేమో, నువ్వు రాకపోతే దేవుని పరిచర్య ఆగుతుంది అనుకుంటున్నావేమో, నువ్వు రాకపోతే పరిచర్య ఆగుతుంది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయడానికి సిద్ధమవుతున్నావు, జాగ్రత్త. నేనైతే రవ్వంతా కూడా నీ విషయంలో అట్లా ఆలోచించట్లే. హృదయపూర్వకంగా చెప్తాను, ఇక్కడ నుంచి వెనకున్న బయట మొదలుకొని హృదయపూర్వకంగా చెప్తున్నా, ఈ లైన్ను మొదలుకొని వెనక బయట ఉన్నారు మీ విషయం. నా హృదయం అయితే, నా మనసు అయితే ఏదైనా స్కానింగ్ తీసేదంటే తీయండి మీరు కావాలంటే. మీరు అట్లాగా అవ్వాలని రవ్వంతా కూడా నేను ఆలోచన చేయట్లేదు.
పరలోకములో ప్రపంచములో ఉన్న క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం కంటే పరలోకంలో గొప్పలుగా ఉండాలని కోరుకుంటున్నా. సంఘములో మినిస్ట్రీలో నీవు, నీ కుటుంబం, నీవు, నీ భర్త, నీవు, నీ పిల్లలు, నీవు, నీ భార్య, నీ కుటుంబం సంఘానికి నాకు అవసరమైన పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నా. మీరే ఈ మధ్యకాల సమయంలో స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం నేర్చుకున్నారు. మీరు, మీ కుటుంబం, మీరు, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య, మీ స్థితిగతులు. ఏమై ఉండాలి చెప్పాలి? చెప్పాలి. అవసరమైన వ్యక్తిగా ఉండాలి. దైవజనులకు దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షత ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, దైవజనులకు దేవుడిచ్చిన దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, దైవజనుడు దేవుడు వాళ్ళకిచ్చిన ఆ సందేశం, ఆ వర్తమానం, ఆ పరలోక మర్మములు, ఆత్మ సంబంధమైన ఆ సంగతులు, ఆ సత్యము ప్రజల్లోకే తీసుకొని వెళ్ళాలంటే, సంఘములో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వాటిని సమాధి చేసి దైవజనుని ముందుకు నడిపించడానికి మనుషులు, సంఘములో మనుషులు అవసరం. ఏంటి చెప్పండి? అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ వచనం నాతో పాటు పలకండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడే. నా వైపు చూడండి. 7 మందిని ఏర్పరచుకోవాలంట. ఎట్లాంటి వాళ్ళనంటే, నా వైపు చూడాలి. ఆత్మతో నిండుకొనిన మనుషులు, జ్ఞానముతో నిండుకొనిన మనుషులు, ఇరుగు పొరుగు వారి ద్వారా, మనుషుల ద్వారా మంచి పేరు పొందుకున్న మనుషులు. చెప్పండి. ఆత్మతో నిండుకున్న మనుషులు, జ్ఞానముతో నిండు, మనుషుల ద్వారా మంచి పేరు. ఈ మనుషులు అవసరం అంట. చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు అవసరం పడరు. చర్చికి ఎవరైనా వచ్చిపోవచ్చు. ఏంటండి? నిన్న రాత్రి పీకల దాకా తాగి ఇల్లంతా రచ్చరచ్చ చేసి, వాళ్ళున్న ఊరి గేరంతా కూడా రచ్చరచ్చ గొడవ గలిబిలి చేసి, ఇప్పుడు వచ్చి శుభ్రంగా షాంపూ స్నానం చేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని వచ్చి మోకరించి 2 చేతులు ఎత్తి అట్లా చేసిపోవచ్చు. అట్లాడాలి. ఇంట్లో ఇల్లంతా కూడా, ఇంటికాడ ఎప్పుడు కూడా పక్కన లాలుతారు. గలిబిలి గయ్యాలి లాగా ఉండి. ఏంటి? వీళ్ళకి ఇదే కదా పేరు, గయ్యాలి. గయ్యాలి భార్యతో ఏదో భాష, అది సామెతల గ్రంథంలో ఏదో భాష ఉంది కదరా. గయ్యాలైన భార్యతో, గయ్యాలి భార్య ఉన్న ఇంటిలో కాపురం చేయటం కంటే మిద్దె మీద ముసురు గురుస్తున్న వారం ఒక మూల కొనడం మేలంట. ఇల్లంతా కుటుంబం అదంతా ఇదంతా ఇది, అది గయ్యాలి కాకిరి బీకిరి అంతా చేసి, ఆదివారం తెల్లారి శుభ్రంగా తయారై తెల్ల బట్టలు వేసుకొని వచ్చి, బ్యాగ్ ఒకటి తలిగించుకొని టిక్క వచ్చి ఈయన ప్రార్థన చేసినంత మాత్రాన కాదు. ఆత్మతో నిండుకొనిన మనిషివై ఉండాలి, జ్ఞానముతో నిండుకొనిన మనిషివై ఉండాలి, మనుషుల వలన మంచి పేరు పొందాలి. నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి మంచి పేరు చెప్పాలి. నువ్వు మంచి మనిషివని చెప్పాలి, నీ బుద్ధి మంచిదని చెప్పాలి, నీ ఆలోచన మంచిదని చెప్పాలి, నీ నడిపింపు మంచిదని చెప్పాలి, నీ మాట, నీ పలకరింపు మంచిదనే చెప్పాలి. అట్లాంటి వాళ్ళని ఏర్పరచుకోమంటున్నాడు. చెప్పండి. నిజమే కదా. మరి జీవము గల దేవునికి అవసరమైన వాళ్ళంటే టంటలు ఉంటారు. జీవము గల దేవుని సంఘానికి అవసరమైన అట్లాంటి వాళ్ళు ఉంటారు. అపోస్తులకి అవసరమైన మనుషులు అంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు. అదేండి. ఆత్మతో నింపబడిన వారే ఉండాలి, జ్ఞానముతో నింపబడిన వారే ఉండాలి, మంచి పేరు పొందిన వారై ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘములో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘంలో సమస్యలు వస్తే పరిష్కరణ వాటిని సమాధి
చేస్తారు. అప్పుడు సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి. అప్పుడు అపోస్తులకు ఏం కలుగుతుంది? సేవలు ఇంకా ప్రోత్సాహం. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? సంఘం ద్వారా మహిమ. మాట్లాడండి. అంటే ఇప్పుడు దేవునికి మహిమ కలగాలంటే, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే, సేవకులకు సేవలు ఇంకా ప్రోత్సాహం కలగాలంటే నీవేమై ఉండాలి? అవసరమైన మనిషివై ఉండాలి. ఏంటి? మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. ఒకప్పుడు మనం పడిపోయిన వారం కదా బ్రదర్, ఒకప్పుడు చెడిపోయిన వారం కదా, ఒకప్పుడు దుష్టులము కదా, ఒకప్పుడు దుర్మార్గులము కదా. మనం కూడా అంతగా దుర్మార్గురాండ్లం కదా, దుష్టురాండ్లం కదా. ఒకప్పుడు చెడిపోయిన వారం కదా, ఒకప్పుడు పాపులం కదా, ఒకప్పుడు దోషులము కదా, ఒకప్పుడు అపరాధులము కదా. మనం అలాగ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు వచ్చినాడు కదా. మనం అలాంటి వారం ఉన్నప్పుడు ఆయన మనను ప్రేమించినాడు కదా. మనం అలాంటి వారం ఉన్నప్పుడు తన ప్రాణం అర్పించగదా, తన రక్తము గార్చగదా, తన ప్రాణమును తన రక్తాన్ని సిలువలో దారబోసగదా, తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో నలగదంచుకునే కదా. తను తాను బలి పశువుగా బలియాగం అయిపోయి కదా. ఎందుకని? మనల్ని అవసరమైన మనుషులాగా తయారు చేయాలన్నా, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకండి అని. యేసుక్రీస్తు ఎందుకు కొరకు ప్రాణం పెట్టిండు? నీ కొరకు నా కొరకు అవసరమైన మనిషిగా బ్రతకాలని. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ఎందుకు రక్తం గార్చిండు? యేసుక్రీస్తు నీ స్థానములో నా స్థానములో మన శిక్ష ఎందుకు తానే భరించిండు? యేసుక్రీస్తు ఆయన దేవుడైండి, సృష్టికర్త అయ్యిండి, ఆయన సర్వోన్నతుడైండి, పరిశుద్ధుడైండి, ఆ దరిద్రుడిగా దిక్కులేని వాడిగా ఆ కలవరి సిలువలో ఎందుకు ఆ దిక్కుమాలిన మరణించినాడు? నిన్ను అవసరమైన వ్యక్తిగా, దేవునికి అవసరమైన వ్యక్తిగా నిన్ను మార్చాలనే, నిన్ను సంఘానికి అవసరమైన వ్యక్తిగా నిన్ను తయారు చేయాలని, నిన్ను అపోస్తలులకు అవసరమైన వ్యక్తిగా తయారు చేయాలని ఆయన కలవరి సిలువలో బలియాగమై రక్తము కార్చినాడు. అది నీ జీవితంలో ఉపయోగకరంగా ఉందా లేకుంటే దండగా అయిందా? అది నీ జీవితంలో ఉపయోగకరమా దండగనా? నిజమేనంటారా? 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 యేసుక్రీస్తు రక్తము నీ జీవితానికి ప్రయోజనమా దండగనా? యేసుక్రీస్తు శిలువ మరణం నీ జీవితానికి ఉపయోగకరమా దండగనా? యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టడము అది నీకు ఉపయోగకరమా దండగనా? ఎందుకు ఉపయోగకరం? మీరు చెప్పండి, ఎందుకు ఉపయోగకరం? ఎనుకున్న చెప్పండి, ఎందుకు ఉపయోగకరం? మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకు ఉపయోగకరం? ఎందుకు ఆయన ప్రాణం పెట్టినాడు నీ కొరకు? ఎందుకు నీ కొరకు రక్తం కార్చిండు ఆయన? అందరూ ఎందుకు ఒక బలి పశువుగా ఆయన మనందరి కొరకు కలవరి సిలువలో బలియాగం చేయబడ్డాడు? అందరు ఏంటి 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 ఏంటి? నీవు మనిషి పుట్టింటే ఈరోజు నీ నోట్ల నుంచి వచ్చిన మాటను నువ్వు నెరవేర్చుకుంటూ ప్రభు కొరకును బ్రతకాలి. అందరము లేచి నిలబడదాం, అందరము లేచి నిలబడదాం, అందరము లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. వీలైన వాళ్ళు బయట నుంచి కూడా ప్రార్థనలోకి వచ్చేసేయండి. కళ్ళు మూసుకున్నారా? నోరు తెరవండి, హృదయాన్ని తెరవండి, మనస్సును విప్పండి. తీమోను సంఘమునకు అవసరమైన మనిషి. తీమోను దేవునికి అవసరమైన మనిషి. తీమోను అపోస్తలులకు అవసరమైన మనిషి. బ్రదర్స్ ఎవరు ఒప్పుకుంటున్నట్టు కనబడట్లేదు, వినబడాలి బ్రదర్. పశ్చాత్తాప పడుతున్నట్టు వినబడాలి బ్రదర్. ఒప్పుకుంటున్నట్టు వినబడాలి బ్రదర్. పక్కలకు వాళ్ళు కూడా నేర్చుకోవాలి నీలాగా. యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టిండు? యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు రక్తము కార్చిండు?
ఆయన సర్వోన్నతుడైన దేవుడయుండి నీ కొరకు దరిద్రుడిగా ఎందుకు మరణించిండు? అయ్యో, సంఘము గలిబిలైపోయే సమయం వచ్చింది. అపోస్తులు ఆ సంగతి విని భయపడుతున్నారు, కలవరపడుతున్నారు, గుండె పగిలినంతగా బాధపడుతున్నారు. అయ్యో, సంఘములో సనగడం ప్రారంభమైంది. ఇశ్రాయేలు సనగడం సంఘములో ప్రారంభమైంది. సేవకుల గుండె పగిలిపోయింది. సేవకుల గుండె బల్లముతో పొడిచినట్టయింది. సేవకులు భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. అయ్యో, ఈ ప్రజలు నాశనానికి వెళ్ళిపోతారేమో, ఈ ప్రజలు అరణ్యములో రాలిపోయిన అనుభవాలలోకి వెళ్ళిపోతారేమో, ఈ ప్రజలు ఆకులు రాలినట్టుగా రాలిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారేమని వణికిపోతున్నారు అపోస్తులు. సంఘమిక స్థితిగతులు ఏంటని సతమతమైపోతున్నారు అపోస్తులు. అప్పుడు ఒక 7 మందిని తీసుకొని వచ్చినారు సంఘస్థులు. వారిలో తీమోను అనేటువంటి ఒక మనుషుడు అపోస్తులకు ఎంతో అవసరమైన మనిషి. సంఘస్థులు నాశనం కాకుండా, సంఘము పతనం కాకుండా, సేవ చెడిపోకుండగా సంఘానికి ఎంతో అవసరమైన మనుషుడు తీమోను. దేవునికి అవమానము కలగకుండగా, అపోస్తులు సిగ్గుపడకుండగా, సంఘము క్షేమాభివృద్ధి కలగడం కొరకై దేవునికి అవసరమైన మనిషి. నా ప్రేమైన దేవుని పిల్లలారా, అమ్మాయి, అబ్బాయి, నా హృదయపూర్వకంగా నేను నిన్ను తీమోనులాగా చూడాలని ఆశిస్తా ఉన్నా. నా హృదయపూర్వకంగా నేను నిన్ను పూరాలాగా చూడాలని ఆశిస్తున్నా. నీవే ఎక్కడో కన్ఫ్యూజ్ అయినావు. నీ కుటుంబం ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. మీ నడిపింపు ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. మీ ఆలోచన విధానం ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. నీ లోబడే విధానం ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. నువ్వు విధేయత చూపే పద్ధతి ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. ఇక చాలు. నాశనం అనే గోతికి మీరు సమీపముగా ఉన్నారు. అక్కడ నుంచి బయటికి రావాలి, వెనక్కి రావాలి, దేవుని వైపు రావాలి. ప్రేరేపించబడిన వారు వాక్యాన్ని ఎత్తిపట్టేవారైనా ఒకరు ప్రార్థిస్తుండగా మనమందరము ఏకీభించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడని నిత్యము వేల దూతల కొలది పొగడబడుచున్న మా గొప్ప దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఏకీభించగలరా? తండ్రి, ఈ దినాన ప్రభువా పశ్చాత్తాపపు ప్రార్థన ప్రభువా, అయ్యా తండ్రి, ఇదిగో ప్రభు అయా సందర్భంలో ప్రభు, ఇదిగో ఎబ్రిలోను గ్రీకుల్లోను ప్రభు, అయ్యా నా తండ్రి, నేను ఇదిగో సమస్య వచ్చినప్పుడు ప్రభు, ఇదిగో తండ్రి అపోస్తులంతా కూడా ప్రభు, అయ్యా నా తండ్రి, ఆ సమస్యను బట్టి ప్రభు వణికిపోయారు ప్రభు, అయ్యా భయపడ్డారు ప్రభు, అయ్యా ప్రభు ఏమనుకుంటారో అని ప్రభు, ఎవరిని కదిలిస్తే సంఘం ఏమైపోతుందో అని అయ్యా తలపనతో ఉన్నారు ప్రభు, వ్యసనములో పడ్డారు ప్రభు. అయ్యా అట్టి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు, ఇదిగో ప్రభు, అయ్యా విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారని అయ్యా సమస్య వచ్చినప్పుడు ప్రభువా, ఇదిగో ప్రభువా నా తండ్రి అయినా అపోస్తులు ప్రభువా అయ్యా దేవుని దగ్గర మొరపెట్టారు ప్రభువా. అయ్యా తండ్రి అయినా అయ్యా సంఘం అంతా కూడా గలిబిలిగా ఉన్నప్పుడు ప్రభువా, ఇదిగో తండ్రి అయినా ఒక 7గురిని ఏర్పాటు చేయాలనుకొని ప్రభువా అపోస్తులు సిద్ధపడ్డారు ప్రభువా. అందులో ఒక తీమోను ఉన్నాడంటే నాయన, ఇదిగో ప్రభువా అయ్యా నా తండ్రి అయినా విధవరాండ్రి పట్ట ప్రభువా అయ్యా శ్రద్ధ తీసుకొని ప్రభువా ఆ సమస్యను ఏ విధంగా ప్రభు పరిష్కరించాలో ప్రభువా నా తండ్రి 7గురిని ఏర్పాటు చేసుకొని ప్రభువా అయ్యా సంఘంలో నిలబడి ప్రభువా, ఇదిగో ప్రభువా బోధించే వారికి ప్రభువా ఆటంకము రాకుండా ప్రభువా, దైవజనులకు ఆటంకము రాకుండా ప్రభువా సమస్యను ప్రభువా అయ్యా తేటగా సూటిగా ప్రభువా అయ్యా తండ్రి అయినా తీర్చినట్లుగా ప్రభువా అయ్యా నిలబడినట్లుగా ప్రభువా తీమోను ప్రభువా, ఇదిగో ప్రభు ఒక అయ్యా జ్ఞానము కలిగి ప్రభువా వివేకము కలిగి ప్రభువా తండ్రి సంఘములో ఉన్నటువంటి సమస్యను ప్రభువా సద్దుమణిగించి ప్రభువా, అది ప్రభు నా తండ్రి అయినా సంఘానికి ఆటంకము రాకుండా ప్రభువా, దైవజనుకు ఆటంకం రాకుండా ప్రభువా, బోధకు ప్రభువా దేవుని వాక్యానికి బోధన
ప్రజలకు ప్రభువా అయ్యా బోధించడానికి ప్రభువా ఆటంకము రాకుండా ప్రభువా ఆ సమస్యను తీర్చినట్లుగా ప్రభువా అయ్యా వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభువా, దైవజనుల ద్వారా వర్తమానం అందించారు ప్రభువా. ఇదిగో ప్రభువా రాబోతున్న దినాల్లో ప్రభువా అయ్యా సంఘములో ప్రభువా అయ్యా ఆ యొక్క మినిస్ట్రీలో ప్రభువా అయ్యా సంఘంలో ఉన్న మినిస్ట్రీలలో ప్రభువా అయ్యా మినిస్ట్రీలో ఉన్న సంఘాల్లో ప్రభువా అయ్యా సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా ఒక 7 కావాలి ప్రభువా తండ్రి, ఒక 7 ప్రభువా నా తండ్రి అయినా అయ్యా మినిస్ట్రీలో కావాలి ప్రభువా. మినిస్ట్రీ కొరకు ఏర్పాటు చేయబడిన వారు 7 కావాలి నాయన. అట్టి స్థితిలో ప్రభువా నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. ప్రార్థనలో అయ్యా నా తండ్రి అయినా పశ్చాత్తాపపడితే ఏకీవించుదా, ఎవరికి వారు సరి చేసుకుంటే ఏకీవించుదా. అయ్యా పనికి రాని వారిని కాని ప్రభువా, ఇదిగో ప్రభువా సేవ ముందుకు కొనసాగాలంటే ప్రభువా, దైవజనుడు ముందుకు వెళ్ళాలంటే ప్రభువా సంఘానికి ఒక మనిషి అవసరం ప్రభువా, ఒక తీమోను అవసరం కనుక ప్రభువా ఆ తీమోనులో ప్రభువా నా తండ్రి అయినా నన్ను వాడుకోమని ప్రభువా బతిమలాడుచున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా చేత కాని వాడినే ప్రభువా అయ్యా నీవు కృపణిస్తే నేను నిలబడతాను ప్రభువా. అలాగూ ప్రభువా సంఘంలో మినిస్ట్రీలో ప్రభువా 7 నిలబడడానికి ప్రభువా ఇక్కడున్న వారిలో ప్రభువా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారు చేత కాని వారే, అయ్యా పనికిరాని వారే, అయోగ్యులమే ప్రభువా, అయినా మేము నిలబడతాం ప్రభువా, నీ ఎదుట నిలబడతాం ప్రభువా, నీ ఎదుట ఉంటాం ప్రభువా, సంఘములో ఉంటాం ప్రభువా, ఉంటాం ప్రభువా, నిలబడతాం ప్రభువా. నీ శక్తి కావాలి ప్రభువా, నీ బలము కావాలి ప్రభువా, నీ సహనము కావాలి ప్రభువా, అయ్యా నీ చిత్తం కావాలి ప్రభువా. అయ్యా నా తండ్రినైనా దేవా నీకు స్తోత్రములు ప్రభువా. నీవు ప్రభువా నీ కృప చూపిస్తే ప్రభువా 7 మనుష్యులను ప్రభువా నువ్వు సిద్ధము చేయగలవు నాయన. అట్టి కృప మాకు దయచేయనైనా. మా మినిస్ట్రీకి కావాలి ప్రభువా. ఇదిగో ప్రభువా రాబోతున్న మినిస్ట్రీలో ప్రభువా జరగబోతున్నటువంటి ప్రభువా అయ్యా సభల కొరకు ప్రభువా అయ్యా ప్రత్యేకమైన అయ్యా విడుదల ప్రార్థన కొరకు ప్రభువా 7 ప్రజలు కావాలి ప్రభువా, 7 మనుషులు కావాలి ప్రభువా. అయ్యా తండ్రి నీవే ఏర్పాటు చేసుకో ప్రభువా. నీ వారిని లేవనెత్తు ప్రభువా, వారిని ఉరుకొలిపు ప్రభువా, వారిని ప్రభువా తెప్పరిలా చేయి తండ్రి. వారి మనసుతో మాట్లాడు ప్రభువా, వారి హృదయంతో మాట్లాడు ప్రభువా, పరిశుద్ధాత్మ అగ్నితో వారి యొక్క హృదయం టచ్ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కదలించు ప్రభువా, వారితో నీ ఆత్మాభిషేకము నింపి అయ్యా మీరే మాట్లాడండి ప్రభువా. నిలబడే శక్తిని దయచేయండి ప్రభువా, నిలబడే కృపను దయచేయి ప్రభువా. అయ్యా నా తండ్రి అయినా ఆ మనుషులుగా నిలబడిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైన కృప దయచేయి ప్రభువా, పౌరుషము దయచేయి ప్రభువా, ధైర్యము దయచేయి ప్రభువా, బలము దయచేయి ప్రభువా, వివేకము దయచేయి ప్రభువా, జ్ఞానము దయచేయి ప్రభువా, ఉజ్జీవము దయచేయి ప్రభువా. మనసు తెప్పరిల్లేటట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఫాదర్. గ్లోరీ ఫాదర్ ప్రభువా, స్త్రీలలో లేపు ప్రభువా, పురుషులలో లేపు ప్రభువా, నీ బిడ్డలు లేవనెత్తండి అయ్యా. ఇదిగో పూరావలే ప్రభువా లేవనెత్తు ప్రభువా, తీమోనువలే లేవనెత్తు ప్రభువా, బలపరచు ప్రభువా. శక్తిహీనులమే కాని ప్రభువా నీ బలము ద్వారా బలపరచు, శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ స్తోత్రములు ప్రభువా. దైవజనుడు ఇలాంటి వారు కావాలని ప్రభువా ఎంతగానో ఆశపడుతున్నాడు ప్రభువా. నీ నామంలో ప్రార్థిస్తున్నాము నాయనా. పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద తీర్చి ప్రభువా, వారి తలల పైన పెట్టి ప్రభువా అభిషేకించి 7 ప్రజలను ప్రభువా నువ్వు లేవనెత్తమని, సంఘంలో నిలబెట్టమని, ప్రతి విధమైన సమస్యకు ప్రభువా వారే పరిష్కారులుగా నిరచితులుగాక యేసయ్యా. నీ ఖడ్గము వారి మీద తీర్చమని ప్రార్థిస్తున్నాను, వారి పెదవుల మీద తాకుమని ప్రార్థిస్తున్నాను. గ్లోరీ ఫాదర్ రికాపమశన కమమయంతల యేసయ్యా, జీవము గల దేవ యేసయ్యా, జీవము గల దేవుని నామములో బతిమలాడుతున్నాము తండ్రి. 7 ప్రజలను ప్రభువా నువ్వు ఈ దినమున లేపమని ప్రార్థిస్తున్నాను. వారి ద్వారా ప్రభువా ప్రతి విధమైన సంఘంలో సమస్య యేసు నామములో తీర్చబడునుగాక. యేసు నామములో ప్రతి విధమైన సమస్యకు విడుదల జరుగునుగాక. ప్రభువా మా ముందు ఉన్న సమస్యలు ప్రభువా ఎంత గొప్పవి ప్రభువా, వాటిని ఎదురించే శక్తి నీ నామములో ప్రార్థిస్తున్నాము, దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రజలను దయచేయండి ప్రభువా, ప్రజలు నిలబెట్టబడి ప్రభువా ఆత్మాభిషేకముతో వారిని నింపి ప్రభువా నీ సేవలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువా వాడబడుదురుగాక యేసయ్యా. స్తోత్రములు నాయనా. మా ముందు
ప్రభువా పెద్ద సేవ ఉంది ప్రభువా, దొడ్డ సేవ ఉంది ప్రభువా, గొప్ప సేవ ఉంది ప్రభువా. ఆ 7 ప్రభువా నీవు వాడుకో, నీ సేవలో వాడుకో, నీ సేవలో నిలబెట్టు, నీ సేవల ముందుకు కొనసాగే కృప మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు లేవనెత్తి వారితో మాట్లాడి ప్రభువా సేవలో నడిపించుమని మా ప్రభును రక్షకుడు పెట్టి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ కొనియాడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యాలు